వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అమ్మ భోజనం. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ సండే కదా, స్పెషల్ అయితే ఉండాలి కదా, అందుకనే మా ఇంట్లో ఈరోజు వైట్ రైస్, దాంట్లోకి మటన్ దాల్చా. ఎప్పుడు రొటీన్గా ఒకేలాగా మటన్ కర్రీ, ఫ్రై ఇలా కాకుండా ఈరోజు స్పెషల్గా మటన్తో దాల్చా ఎలా చేయాలో చూద్దాం. ఇది వైట్ రైస్లోకి, బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది. వేడి వేడిగా ఇలా పొగలు చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. మరి ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి తినేయండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: మటన్ ఇలా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా కందిపప్పు, కొద్దిగా శనగపప్పు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, చెక్క లవంగాల పొడి, కొద్దిగా చెక్క, ముందుగా నానబెట్టుకున్న చింతపండు, చిన్నది కొబ్బరి చిప్ప మటన్ బాగా ఉడకడానికి, 2 వంకాయలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, మెంతాకు, టమాటాలు, ఆయిల్. ఇప్పుడు ఈ శనగపప్పు, కందిపప్పు, వంకాయ మనం కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. శనగపప్పు, కందిపప్పు ఇలా కుక్కర్లో వేసి ఒకసారి అలా వాష్ చేసుకొని వాటర్ తీసేసి, ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, ముందుగా చూపించిన 2 వంకాయల్లో 1 వంకాయ ఇలా ఇందులో పప్పులోనే ఉడకబెట్టుకోవాలి. కట్ చేసి ఇలా వాష్ చేసి కుక్కర్లోనే వేసుకుందాం. కొద్దిగా వాటర్ పోసి ఈ పప్పును మనం ఉడికించుకోవాలి. కొద్దిగా చెక్క. ఇప్పుడు దీన్ని మూత మూసేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి. చూసారా, పప్పు బాగా ఉడికిపోయింది. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని మనం ఈ పప్పుని ఇప్పుడు రాముకుందాం. ఇలా మెత్తగా రాముకోవాలి పప్పును. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ మరియు కొద్దిగా కొబ్బరి చిప్ప వేసుకుందాం. కొబ్బరి చిప్ప వేసుకుంటే మటన్ బాగా ఉడుకుతుంది. కొద్దిగా ఆయిల్, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇందులో ఇలా వాటర్ వేసి మిక్స్ చేసుకొని దీన్ని కూడా మనం మూత మూసి ఒక మటన్ ఉడికే వరకు 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా మూత మూసి ఉడికించుకుందాం మటన్ను. ఈ మటన్ ఉడికేలోపు మనం దాల్చాకు కావాల్సిన తర్వాత పెట్టుకుందాం. దానికి కావాల్సింది ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుందాం. ఇలా ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి ఉప్పు, కొద్దిగా చెక్కను ముందుగా మనం దంచి పెట్టుకుందాం. ఆనియన్స్ వేగాయి కదా కొద్దిగా, ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది బాగా. తర్వాత ఇందులో కొద్దిగా మెంతాకు, మనం పప్పులోకి ఆల్రెడీ 1 వంకాయ వేసుకున్నాం. ఇప్పుడు తిరువాతలో కూడా 1 వంకాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 వంకాయని ఇందులో వేసుకుందాం. వంకాయలు కొద్దిగా వేగాలి.
ఇప్పుడు ఇందులోకి పసుపు, కారం, కొద్దిగా ధనియాల పొడి, చెక్క లవంగాల పొడి. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా వేగాలి. కొద్దిగా వంకాయలు ఉడికిన తర్వాత మనం టమాటాలు కూడా ఇందులో వేసుకుందాం. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం కూడా ఇందులో ఇప్పుడు పిండుకుందాం. టమాటాలు, వంకాయలు బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. చూసారా, ఇలా మంచిగా ఉడకాలి. కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి దీన్ని. ఈలోపు మనకు మటన్ కూడా తయారైపోయింది. చూడండి, మటన్ కూడా బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన మటన్ను ఆ కొబ్బరి చిప్ప తీసేసి మనం ముందుగా ఉడికి పెట్టుకుంటున్న దాల్చాలోకి మటన్ని వేసుకుందాం. మనం ముందుగా ఉడకపెట్టి రాముకున్న పప్పును కూడా ఇందులో వేసుకుందాం. మటన్ పప్పు ఇప్పుడే వేసాం కదా, కొద్దిగా ఉడకనివ్వాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని దాల్చాని కొద్దిగా ఉడికించుకుందాం. చూసారా, ఇప్పుడు ఉడుకుతుంది కదా. మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా కొద్దిగా చెక్కను, ఆ చెక్క పొడి కూడా ఇందులో వేసుకుందాం. అంతే, మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం వైట్ రైస్ సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనకు దాల్చా రెడీ అయిపోయింది. ఈ వైట్ రైస్లోకి దాల్చాతో తింటే చాలా బాగుంటుంది. వేడి వేడిగా పొగలతో చూస్తుంటే మీకు కూడా నోరు ఊరుతుంది కదా. మీరు కూడా ఎలా ఉందో మీ ఇంట్లో ట్రై చేసి చెప్పండి. అంతే, సో సింపుల్. వైట్ రైస్తో మటన్ దాల్చా రెడీ. ఇది వైట్ రైస్లోకి, బగారా రైస్లోకి, బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో కొత్త రెసిపీస్ కోసం షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇంటి అమ్మ భోజనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.